హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హాబీ కిట్. ప్రీవియస్ వీడియోలో మనం కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ గురించి చూసాం. కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ని ఎప్పుడు యూస్ చేయాలి, ఐడెంటిఫైయర్స్ని ఎప్పుడు యూస్ చేయాలి, అలాగే కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్స్ని యూస్ చేయడానికి రూల్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్ని ఎలా యూస్ చేస్తాం ప్రోగ్రాంలో, అసలు డేటా టైప్ యొక్క నీడ్ ఏంటి, ఎందుకు యూస్ చేయాలి డేటా టైప్ని అనేది చూద్దాం. ఓకే, అసలు డేటా టైప్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ డేటా టైప్ ఇన్ సి. డేటా టైప్ హెల్ప్స్ యూ టెల్ ద టైప్ ఆఫ్ డేటా యూ కెన్ స్టోర్ ఇన్ ఎ వేరియబుల్. మనం ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలం అని చెప్పేదే డేటా టైప్. యాజ్ ద నేమ్ సజెస్ట్, పేర్లోనే ఉంది కదా డేటా టైప్ అంటే మనం స్టోర్ చేసే డేటా ఏ టైప్ అనేది చెప్తుంది ఈ డేటా టైప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వేరియబుల్ తీసుకుంటే ఆ ఏ అనే వేరియబుల్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసాం అనేది చెప్తుంది. ఎవరికి చెప్తుంది, కంపైలర్కి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్ ఏ అని రాసాం, ఏకి ముందు ఇంట్ అనే డేటా టైప్ని రాసాం అంటే కంపైలర్కి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ఇలా ఇంట్ అని రాయడం వల్ల ఏ అనే వేరియబుల్లో మనం ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేస్తాము అని. ఇంటిజర్ వాల్యూస్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండే వాల్యూస్ని స్టోర్ చేస్తాము అని. అదే ఫ్లోట్ ఏ అని రాస్తే అదే ఏ అనే వేరియబుల్లో మనం డెసిమల్ పాయింట్స్ ఉండే వాల్యూస్ని స్టోర్ చేస్తామని ఇండికేట్ చేస్తుంది కంపైలర్కి. సో ఈ డేటా టైప్ అనేది ఏం చెప్తుంది, ఏ రకమైన డేటా మనం ఒక వేరియబుల్లో పెట్టగలం అనేది చెప్తుంది డేటా టైప్. ఇది ఫస్ట్ థింగ్. అలాగే ఇంకొకటి కూడా చెప్తుంది, హౌ మచ్ మెమరీ షుడ్ బి అలొకేటెడ్ టు ద డేటా. ఇప్పుడు మనం స్టోర్ చేసాం కదా, ఏ అనే వేరియబుల్లో సపోజ్ 12 అనే డేటాను స్టోర్ చేసాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 12 అని రాసాం అంటే ఏలో 12 స్టోర్ అయింది. ఇక్కడ ఇంట్ అని రాయడం వల్ల, ఏకి ముందు ఇంట్ అని రాయడం వల్ల కంపైలర్కి ఏం చెప్తోంది అంటే, ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టుగా ఏ అనే వేరియబుల్ ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అని చెప్తుంది. ఈ పాయింట్ ఇందాక చెప్పాను. ఇంకొకటి, ఈ ఏ అనే వేరియబుల్కి ఎంత మెమరీ ఇవ్వాలి, ఎంత మెమరీ అలొకేట్ చేయాలి అనేది కూడా చెప్తుంది. ఓకే, 2 థింగ్స్ స్పెసిఫై చేస్తుంది. ఫస్ట్ వన్, ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది ఆ వేరియబుల్ అనేది చెప్తుంది. అలాగే ఆ స్టోర్ చేసిన డేటాకి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి. ఆ డేటాని స్టోర్ చేయాలంటే మెమరీలో స్టోర్ చేయాలి కదా, అంటే ఎంతో కొంత స్పేస్ ఇవ్వాలి ఆ డేటాకి. సో ఎంత స్పేస్ ఇవ్వాలి ఆ డేటాని స్టోర్ చేయడానికి అనేది కూడా చెప్పేది ఈ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాటర్ తాగుదాం అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం, గ్లాస్లో పోసుకొని తాగుతాం. అదే యాపిల్ పీసెస్ తిందాం అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తాం, ప్లేట్లో పెట్టుకొని తింటాం. అంతేగాని వాటర్ని ప్లేట్లో పోసుకొని తాగం, అలాగే యాపిల్ పీసెస్ని గ్లాస్లో వేసుకొని తినం కదా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం గ్లాస్ని ప్లేట్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాటర్ని అలాగే యాపిల్ని డేటా అనుకుందాం, ఎందుకంటే వాటర్ని యాపిల్ని స్టోర్ చేస్తున్నాం కదా మనం, ప్లేట్లోను గ్లాస్లోను స్టోర్ చేస్తున్నది ఏంటి, వాటర్, యాపిల్. సో దాన్ని డేటా అనుకుందాం. అంటే ఈ డేటాని మనం ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం, ఆ డేటా యొక్క రిక్వైర్మెంట్ని బట్టి స్టోర్ చేస్తున్నాం. అంటే యాపిల్ దేంట్లో పడుతుంది, ప్లేట్లో పడుతుంది. సో ప్లేట్ కావాలి యాపిల్కి. అలాగే వాటర్ దేంట్లో పడతాయి, గ్లాస్లో పడతాయి. సో వాటర్కి గ్లాస్ కావాలి. సో ఆ డేటా యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టోర్ చేస్తున్నాం, ఫస్ట్ థింగ్. అలాగే సపోజ్ మనం ఒక యాపిల్ తిందాం అనుకుంటే చిన్న ప్లేట్ సరిపోతుంది, ఎందుకంటే ఒక యాపిల్ అంటే తక్కువ పీసెస్ వస్తాయి. అదే 5 యాపిల్స్ తిందాం అనుకుంటే కొంచెం పెద్ద ప్లేట్ కావాలి, ఎక్కువ పీసెస్ వస్తాయి కాబట్టి. 10 యాపిల్స్ అయితే ఇంకొంచెం పెద్ద ప్లేట్ కావాలి, ఇంకా ఎక్కువ పీసెస్ వస్తాయి కాబట్టి. సో మనం స్టోర్ చేసే డేటా యొక్క సైజుని బట్టి మనకు కావాల్సిన స్పేస్ కూడా పెరుగుతుంది. డేటా సైజ్ అంటే ఏంటి, ఇక్కడ మన యాపిల్ని డేటా అనుకున్నాం కదా, ఒక యాపిల్కి చిన్న ప్లేట్ సరిపోయింది. అంటే తక్కువ డేటా అయితే, చిన్న డేటా అయితే తక్కువ స్పేస్ కావాలి. అదే 5 యాపిల్స్కి కొంచెం పెద్ద ప్లేట్ కావాల్సి వచ్చింది, అంటే డేటా సైజ్ పెరిగింది. సో
మనకి మెమరీ కూడా పెరగాలి. దాన్ని స్టోర్ చేయడానికి కావాల్సిన స్పేస్ కూడా పెరగాలి. మెమరీ అంటే ఏంటి? స్పేసే గదా! సో, మనం స్టోర్ చేయడానికి కావాల్సిన స్పేస్ కూడా పెరగాలి. అదే 10 యాపిల్స్ కావాలన్నప్పుడు ఇంకా పెద్ద ప్లేట్ కావాల్సొచ్చింది. అంటే డేటా సైజ్ ఇంకా పెరిగింది కాబట్టి, ఆ డేటాని స్టోర్ చేయడానికి కావాల్సిన స్పేస్ కూడా ఇంకా ఎక్కువ అవ్వాలి. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? టైప్ ఆఫ్ డేటాని బట్టి, ఆ డేటా యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మనం స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేయాలి అనేది. అలాగే సైజ్ ఆఫ్ డేటా అంటే చిన్నదా? పెద్దదా? దాన్ని బట్టి మనకి ఎంత మెమరీ కావాలి అనేది కూడా డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 34 స్టోర్ చేయాలనుకున్నాం. 34 అనే నంబర్. అప్పుడు మనకి తక్కువ స్పేస్ సరిపోతుంది. ఎందుకంటే 34 అనేది చిన్న నంబరే. చిన్న నంబరే కాబట్టి మెమరీలో తక్కువ స్పేస్ సరిపోతుంది. ఇందాక ఒక యాపిల్ తిందాం అనుకున్నప్పుడు చిన్న ప్లేట్ సరిపోయింది గదా! సో, అలానే 34 స్టోర్ చేయాలనుకున్నాం. తక్కువ స్పేస్ చాలు. అదే ఈ పారాగ్రాఫ్‌ని స్టోర్ చేద్దాం అనుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. టుడే వి షల్ డిస్కస్ ఆన్ డేటా టైప్స్ కాన్సెప్ట్ ఇన్ సి. ఈ పారాగ్రాఫ్ అంతా స్టోర్ చేయాలనుకున్నాం. సో, అప్పుడేంటి? కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి. సో, మనకి ఎంత స్పేస్ కావాలి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ 34 అనే నంబర్ మనమే డిసైడ్ చేసుకున్నాం. అలాగే ఆ పారాగ్రాఫ్ మనమే డిసైడ్ చేసుకున్నాం. సో, మనకు తెలుస్తుంది దేనికి ఎంత స్పేస్ కావాలి అనేది. అలాగే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లో కూడా యాపిల్స్ 5 యాపిల్స్, 10 యాపిల్స్ ఇలా మనం డిసైడ్ చేసుకున్నాం కాబట్టి, ఎంత స్పేస్ కావాలి అనేది మనకు తెలుస్తుంది. 5 యాపిల్స్‌కి కొంచెం చిన్న ప్లేట్ చాలు. పెద్ద యాపిల్స్‌కి కొంచెం పెద్ద ప్లేట్ కావాలి. 10 యాపిల్స్‌కి కొంచెం పెద్ద ప్లేట్ కావాలి. ఇది మనకు తెలుసు. బట్ కంపైలర్‌కి ఎలా తెలుస్తుంది? దేనికి ఎంత స్పేస్ కావాలి అనేది? అది డేటా టైప్ చెప్తుంది. ఆ డేటా టైప్ ఎలా చెప్తుంది కంపైలర్‌కి? ఎంత మెమరీ ఇవ్వాలి అనేది? అది ఎలా చెప్తుంది అంటే, మనం స్టోర్ చేసే డేటాని బట్టి చెప్తుంది. మనం స్టోర్ చేసే డేటా అంటే ఏంటి? అంటే మనం 34 అనే చిన్న నంబర్ స్టోర్ చేయాలనుకున్నామా? లేదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే లాంగ్ నంబర్ స్టోర్ చేయాలనుకున్నామా? లేదా 100.64 అనే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అంటే డెసిమల్స్ ఉన్న నంబర్ స్టోర్ చేయాలనుకున్నామా? లేదా ఏ అనే క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకున్నామా? లేదా ఇలాంటి పారాగ్రాఫ్ స్టోర్ చేయాలనుకున్నామా? ఇలా మనం స్టోర్ చేసే డేటాని బట్టి దానికి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్‌లో మనం వాటర్‌కి గ్లాస్ తీసుకున్నాం. అలాగే యాపిల్స్‌కి ప్లేట్ తీసుకున్నాం గదా! అంటే వాటర్ అండ్ యాపిల్స్ ఏంటి అక్కడ స్టోర్ చేసే డేటా. ఆ డేటాకి తగ్గట్టుగా మనకు కావాల్సిన ప్లేట్ అండ్ గ్లాస్ తీసుకున్నాం గదా! అలాగే ఇక్కడ మనం స్టోర్ చేసే డేటాని బట్టి కంపైలర్ మెమరీ అలొకేట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 34 అని రాసాం. ఇప్పుడేమవుతుంది అంటే, ఇక్కడ ఇంట్ అని రాసాం గదా! ఏకి ముందు. ఏ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని రాసాం కాబట్టి, కంపైలర్‌కి ఏం అర్థమవుతుంది? 2 థింగ్స్ అర్థమవుతాయి. ఫస్ట్ వన్, ఈ ఏ అనే వేరియబుల్‌లో ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేస్తారు అని. ఇంటిజర్ వాల్యూస్ అంటే డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండే వాల్యూస్ స్టోర్ చేస్తారని. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఈ ఏ అనే వేరియబుల్‌కి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్ అని రాసాం కాబట్టి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ ఎంత మెమరీ అలొకేట్ చేయాలనేది డీటెయిల్డ్‌గా ప్రతి డేటా టైప్ గురించి నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పటికైతే ఇది అర్థం చేసుకోండి. ఏ అనే వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, అలాగే స్టోర్ చేసిన డేటాకి ఎంత మెమరీ ఇవ్వాలి అనేది చెప్పేదే ఈ డేటా టైప్. ఓకే. సో, ఇంట్ ఏ ఈక్వల్ టు 34 అని రాసాం. అప్పుడేమవుతుంది? 34కి కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్ అని రాసాం కదా ఏకి ముందు. అందుకని 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. ఆ అలొకేట్ చేసిన మెమరీలో, ఆ అలొకేట్ చేసిన స్పేస్‌లో ఈ 34 స్టోర్ అవుతుంది. ఆ మెమరీకి మనం ఏ అనే నేమ్ ఇచ్చాం. అలాగే దానికొక అడ్రెస్ ఉంటుంది గదా! ఒక ప్లేస్‌లో స్టోర్ అయింది అంటే, ఆ ప్లేస్‌కొక అడ్రెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇంటికొక అడ్రెస్ ఉంది. అలానే
ఈ స్టోర్ చేసే ప్రతి డేటాకి ఒక అడ్రెస్ ఉంటుంది. ఒక లొకేషన్ ఉంటుంది అడ్రెస్ అంటే. ఆ అడ్రెస్ ఒక 1000 అనుకుందాం. అలాగే ఈ లొకేషన్‌కి మనం ఏ అనే నేమ్ ఇచ్చాం కదా! ఏ ఈక్వల్ టు 34 అని రాసి. సో, ఇలా మెమరీలో డేటా స్టోర్ అవుతుంది. ఓకే. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ సి. ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ ఆర్ బిల్ట్ ఇన్ డేటా టైప్. సెకండ్ వన్ ఈస్ డిరైవ్డ్ డేటా టైప్. అండ్ థర్డ్ వన్ ఈస్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ప్రైమరీ డేటా టైప్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. Primary data types are basic built-in data types used to store simple values like numbers, characters and decimals. ఈ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్. బిల్ట్ ఇన్ అంటే ఏంటి? ఆల్రెడీ సి లైబ్రరీలో ఈ డేటా టైప్స్ ఎలా వర్క్ చేయాలి అనేది ఉంటుంది. దాని ప్రకారంగా వర్క్ చేస్తాయి. ఇది ఎలా వర్క్ చేయాలి? ఎంత మెమరీ స్టోర్ చేయాలి? అలాగే ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి? అనేది ఆల్రెడీ సి లైబ్రరీలో ఉంటుంది. సో, అందుకని ఈ ప్రైమరీ డేటా టైప్స్‌ని బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అన్నారు. సో, ఈ ప్రైమరీ డేటా టైప్స్ అనేవి ఏం స్టోర్ చేస్తాయంటే నంబర్స్, క్యారెక్టర్స్, డెసిమల్ నంబర్స్ ఇలాంటివి స్టోర్ చేస్తాయి. ఈ ప్రైమరీ డేటా టైప్స్‌లో 5 టైప్స్ ఉన్నాయి. ఏవేంటి అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ అండ్ వాయిడ్. ఈ 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ప్రైమరీ డేటా టైప్స్‌లోకొస్తాయి. ఇంట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే హోల్ నంబర్స్‌ని స్టోర్ చేయడానికి ఇంట్ యూజ్ చేస్తాం. హోల్ నంబర్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ లేని నంబర్స్‌ని స్టోర్ చేయడానికి ఇంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటింగ్ పీపుల్ ఇన్ ఎ రూమ్. కౌంటింగ్ పీపుల్ ఇన్ ఎ రూమ్ అంటే మనం 10.5, 50.5 ఇలా చెప్పలేం కదా! ఓన్లీ 10, 50, 100 పీపుల్ ఇలా చెప్తాం. అంటే డెసిమల్ పాయింట్స్ లేని నంబర్స్‌నే మనం చెప్తాం కదా! కౌంటింగ్ పీపుల్ ఇన్ ఎ రూమ్ అంటే. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 50 అని రాస్తాం. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 50 అంటే ఏంటి? ఈ కౌంట్ అనే వేరియబుల్‌లో మనం ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేయగలం అని. ఇంటిజర్ వాల్యూస్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ లేని వాల్యూస్ స్టోర్ చేయగలం అని. అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని యూజ్ చేయాలి. ఓన్లీ డెసిమల్ పాయింట్స్ లేని నంబర్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే వేరియబుల్ నేమ్‌కి ముందు ఇంట్ అని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఫ్లోట్. ఫ్లోట్ డేటా టైప్. ఇదేం చేస్తుంది? డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే పాయింట్స్ ఉండే నంబర్స్‌ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే పెట్రోల్ అంటే మన బైక్‌లో పెట్రోల్ ఎంతుందో చూడాలనుకున్నాం. మన కార్‌లో పెట్రోల్ ఎంతుందో చెక్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఫ్లోట్ యూజ్ చేయాలి. ఎందుకంటే పెట్రోల్ జనరల్‌గా డెసిమల్ పాయింట్స్ ఉంటుంది గదా! 65.5 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆర్ 55 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆర్ 55.6 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఇలా చెప్తాం. డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. సో, అలాంటి కేసెస్‌లో లేదంటే వెయిట్ చెక్ చేసుకోవాలనుకున్నాం. వెయిట్ కూడా ఎగ్జాక్ట్ వెయిట్ కావాలంటే డెసిమల్ పాయింట్స్‌లో చెప్పాలి కదా! సో, 65.75 కేజెస్ ఆఫ్ వెయిట్ లేదా 55.65 కేజెస్ ఆఫ్ వెయిట్. అంటే అక్కడ డెసిమల్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఇలా పెట్రోల్ ఎంతుందో చెక్ చేయాలన్నప్పుడు, వెయిట్ ఎంతో చెక్ చేయాలన్నప్పుడు, డెసిమల్ పాయింట్స్ ఉండే డేటాని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోట్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. ఫ్లోట్ పెట్రోల్ ఈక్వల్ టు 2.5 అని రాస్తాం. అంటే ఏంటి? ఈ పెట్రోల్ అనే వేరియబుల్‌లో మనం డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు అని. ఫ్లోట్ అని రాసాం కాబట్టి. అదే ఫ్లోట్ బదులు ఇంట్ పెట్రోల్ అని రాస్తే 2.5 అని రాయలేం. 2 అనే రాయగలం. ఓకే. సో, ఫ్లోట్ పెట్రోల్ ఈక్వల్ టు 2.5 అని రాసినప్పుడు కంపైలర్‌కి ఏమర్థం అవుతుంది అంటే, ఈ పెట్రోల్ అనే వేరియబుల్‌లో డెసిమల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు అని అర్థం అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఏంటి? క్యార్. ఈ క్యార్ అనేది ఏం చెప్తుంది అంటే,
సింగిల్ క్యారెక్టర్‌ని స్టోర్ చేస్తుంది క్యార్ డేటా టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్ చూడాలనుకున్నాం. అంటే ఏ, బి, సి ఇలా గ్రేడ్స్ ఇస్తే కనుక ఆ గ్రేడ్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు క్యార్ వాడొచ్చు. ఎందుకంటే ఏ, బి, సి ఇవన్నీ సింగిల్ క్యారెక్టర్స్ కదా! అలా సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు వేరియబుల్ నేమ్‌కి ముందు క్యార్ యూజ్ చేస్తాం. అలాగే బ్లడ్ గ్రూప్ ఇనీషియల్ చూడాలనుకున్నాం. బ్లడ్ గ్రూప్ ఇనీషియల్ కూడా ఏంటి? బ్లడ్ గ్రూప్ ఇనీషియల్ కూడా ఏ, బి, ఓ ఇలా ఉంటాయి కదా! సో, అవి స్టోర్ చేయాలనుకున్నప్పుడు క్యార్ యూజ్ చేస్తాం. క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏంటి? గ్రేడ్ అనే వేరియబుల్‌లో మనం క్యారెక్టర్ స్టోర్ చేయగలము అని. క్యార్ అని రాసాం గాబట్టి గ్రేడ్‌కి ముందు. ఈ గ్రేడ్ అనే వేరియబుల్ నేమ్ ఏం స్టోర్ చేయగలదు? ఓన్లీ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయగలదు. సింగిల్ క్యారెక్టర్స్‌ని. మల్టిపుల్ క్యారెక్టర్స్ స్టోర్ చేయలేం మళ్ళీ. ఓకే. నెక్స్ట్ డబుల్. డబుల్ అంటే ఏంటి? హై ప్రెసిషన్ డెసిమల్స్‌ని స్టోర్ చేయగలం. హై ప్రెసిషన్ డెసిమల్స్ అంటే ఏంటి? ఇవి డెసిమల్ నంబర్సే. అంటే డబుల్ కూడా డెసిమల్ నంబర్స్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఫ్లోట్ ఉంది కదా! ఇందాక ఫ్లోట్ చూసాం కదా! మళ్ళీ డబుల్ ఎందుకు అంటే, ఫ్లోట్ ఓన్లీ తక్కువ డెసిమల్ వాల్యూస్ ఉండే వాటినే స్టోర్ చేయగలదు. అంటే 3.4, 12.78 ఇలాంటి వాటినే స్టోర్ చేయగలదు. అదే 3.1415926535 ఇంత పెద్ద డెసిమల్ నంబర్‌ని ఫ్లోట్ స్టోర్ చేయలేదు. సో, ఇలా పెద్ద డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు డబుల్ యూజ్ చేస్తాం మనం. డబుల్ పై ఈక్వల్ టు 3.1415926535 ఇలా లాంగ్ డెసిమల్ వాల్యూస్ ఉంటే డబుల్ యూజ్ చేయాలి. ఓకే. అంటే ఇక్కడ డబుల్ పై అని రాస్తే ఏమర్థమవుతుంది? పై అనే వేరియబుల్‌లో డెసిమల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అంటే లాంగ్ డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఓకే. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ గానీ, సైంటిఫిక్ వాల్యూస్‌ను కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కానీ, ఈ డబుల్ అనేది యూజ్ చేయొచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే జనరల్‌గా డెసిమల్ పాయింట్స్ కొంచెం పెద్దదే ఉంటుంది. అలాగే సైంటిఫిక్ వాల్యూస్ అన్నప్పుడు కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకున్నప్పుడు డబుల్ యూజ్ చేయాలి. సో, ఇలాగా యూజ్డ్ వన్ యాక్యురసీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి కావాల్సిన వాల్యూస్ యాక్యురేట్‌గా కావాలి. లాస్ట్ డెసిమల్ వాల్యూ దాకా యాక్యురేట్‌గా కావాలనుకున్నప్పుడు డబుల్ యూజ్ చేయాలి. ఓకే. ఫ్లోట్ యూజ్ చేసామంటే అది ఓన్లీ కొంత డెసిమల్ వాల్యూస్ వరకే ఇవ్వగలదు. మొత్తం ఇవ్వలేదు. మనకు కంప్లీట్‌గా లాంగ్ డెసిమల్ వాల్యూస్‌ని కావాలనుకున్నప్పుడు లేదా లాంగ్ డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు డబుల్ యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వాయిడ్. వాయిడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనమేమి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు వాయిడ్ యూజ్ చేస్తాం. వాయిడ్ అనే డేటా టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ దట్ ప్రింట్స్ అవుట్‌పుట్ ఓన్లీ. అంటే అవుట్‌పుట్ ప్రింట్ చేస్తుంది. అవుట్‌పుట్ ప్రింట్ చేసాక ఏమి రిటర్న్ చేయక్కర్లేదు. అలాంటప్పుడు వాయిడ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ప్రైమరీ డేటా టైప్స్. ఏవేంటి? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, వాయిడ్. ఈ 5 ప్రైమరీ డేటా టైప్స్‌కి టైప్స్. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి? డిరైవ్డ్ డేటా టైప్స్ ఇన్ సి. డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటి? Derived data types are the data types that are created from primary data types. ప్రైమరీ డేటా టైప్స్ అంటే ఇప్పటిదాకా మనం చూసిన ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్, వాయిడ్. ఈ 5 డేటా టైప్స్‌ని బేసిస్ కింద తీసుకొని వీటి నుంచి డేటా టైప్స్‌ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేస్తే వాటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారు. ఓకే. ఇవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ కాదు. ప్రైమరీ డేటా టైప్స్ అనేవి బిల్ట్ ఇన్ అని చెప్పాను కదా! అంటే బిల్ట్ ఇన్ అంటే ఏంటి? సి లైబ్రరీలో వీటి వర్కింగ్ ఏంటో ఉంటుంది. బట్ ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి బిల్ట్ ఇన్ కాదు. ఆ బిల్ట్ ఇన్ డేటా టైప్స్‌ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. అలాంటి వాటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారు. ఓకే. ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి కూడా మళ్ళీ 3 టైప్స్. అరేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇవి ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్ అనేవి డిరైవ్డ్ డేటా టైప్స్. అంటే ఏంటి? మనం ఇందాక చెప్పుకున్న ప్రైమరీ డేటా టైప్స్ నుంచి వీటిని డిరైవ్ చేస్తారు. వాటిని బేసిస్ కింద తీసుకొని ఈ అరేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ అనే డేటా టైప్స్‌ని డిరైవ్ చేశారు. ఓకే.
అంటే ఇంట్ ఏ అని రాసాం. ఇంట్ ఏ అనేది నార్మల్ డేటా టైప్. అదే ఇంట్ ఏ ఆఫ్ 5 అని రాసాం. అది అరే అవుతుంది. అరే అంటే ఏంటి? డిరైవ్డ్ డేటా టైప్. ఇక్కడ మనం ఇంట్ ఏ ఆఫ్ 5 అని రాస్తే ఇక్కడ ఏదో కొత్త స్ట్రక్చర్ తయారు చేయలేదు మనం. జస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ నుంచి ఈ డిరైవ్డ్ డేటా టైప్‌ని ఫార్మ్ చేసాం. ఇక్కడ కంప్లీట్‌గా దీని వర్కింగ్ అంతా మార్చేయలేదు మనం. ఇంట్ ఏ అంటే ఏంటి? ఒక నంబర్‌ని స్టోర్ చేయగలదు. అదే ఇంట్ ఏ ఆఫ్ 5 అంటే 5 నంబర్స్‌ని స్టోర్ చేయగలదు అంతే. అంతేగాని దీని వర్కింగ్ మార్చేయలేదు. ఇక్కడ ముందు ఏకి ముందు ఇంట్ రాసాం కాబట్టి అది ఇంటిజర్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది. అలానే ఏ ఆఫ్ 5కి ముందు ఇంట్ రాసాం కాబట్టి అది ఇంటిజర్ వాల్యూస్‌నే స్టోర్ చేస్తుంది. బట్ చేంజ్ అయిందల్లా ఎంత డేటా స్టోర్ అవుతుందనేది చేంజ్ అయిందంతే. వర్కింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమే ఉంటుంది. అది డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే. అంటే మనం ప్రైమరీ డేటా టైప్స్‌ని బేసిస్ కింద తీసుకొని కొత్తగా కొన్ని మార్పులు చేస్తాం. అలా మార్పులు చేస్తే వచ్చేవే డిరైవ్డ్ డేటా టైప్స్. అంతే. కంప్లీట్‌గా దాని స్ట్రక్చర్, డిజైన్ అంతా మార్చేయం మనం డిరైవ్డ్ డేటా టైప్స్‌లో. ఓకే. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా! యూజర్ డిఫైన్ చేస్తాడు ఈ డేటా టైప్‌ని. డిరైవ్డ్ అంటే ప్రైమరీ డేటా టైప్స్ నుంచి డిరైవ్ చేసాం. బట్ యూజర్ డిఫైన్డ్ అలా కాదు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇన్ సి ఆర్ ద డేటా టైప్స్ that the programmer creates to organize and manage the data more effectively instead of using only built-in data types like int, float, etc. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి ప్రోగ్రామరే క్రియేట్ చేస్తాడు. మనం మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా క్రియేట్ చేసుకునే డేటా టైప్స్‌నే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ప్రైమరీ డేటా టైప్స్ నుంచే డిరైవ్ చేశారు. అంటే దాని వర్కింగ్ ఏం మారలేదక్కడ. బట్ ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్‌లో అలా కాదు. కంప్లీట్‌గా ఆ డేటా టైప్ ఎలా వర్క్ చేయాలనేది యూజరే డిఫైన్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ ఐడీ క్యార్ నేమ్ 20 అని రాసాం. అంటే ఇక్కడ ఏమైంది? ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్‌లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, ఎంత మెమరీస్ ఇవ్వాలి, అలాగే హౌ మెనీ ఫీల్డ్స్ షుడ్ బి దేర్, హౌ ద డేటా షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇలా ప్రతీదీ మనమే చెప్పాం. అంటే ఆ డేటా ఎలా వర్క్ చేయాలి, ఎంత మెమరీ ఇవ్వాలి, అసలు కంప్లీట్‌గా ఆ డేటా గురించి కంప్లీట్ డీటెయిల్స్ యూజరే ఇస్తాడు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్‌లో. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఐ వాంట్ ఎ న్యూ టైప్ కాల్డ్ స్టూడెంట్ అండ్ ఇట్ షుడ్ కంటైన్ ఐడీ అండ్ నేమ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ కంప్లీట్‌గా స్ట్రక్చర్ అంతా కూడా మనమే డిఫైన్ చేస్తున్నాం. యూజరే డిఫైన్ చేస్తున్నాడు. అందుకని వీటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. దీన్ని బేసిక్ డేటా టైప్ అనుకుందాం. డిరైవ్డ్ డేటా టైప్ అంటే ఏంటి? ఒక 6 ప్యాక్ ఆఫ్ 6 వాటర్ బాటిల్స్. సేమ్ ఇందాకున్న వాటర్ బాటిల్ యొక్క స్ట్రక్చర్, సైజే కాకపోతే ఇక్కడ మనం నంబర్ పెంచాం. 6 వాటర్ బాటిల్స్ అని. సో, ఈ డిరైవ్డ్ డేటా టైప్‌లో మనం కొత్తగా ఏమి చేయలేదు. ఆ బాటిల్ యొక్క షేప్, సైజ్ మార్చలేదు. బేసిక్ డేటా టైప్‌లో ఏ టైప్ ఆఫ్ షేప్, ఎంత సైజ్ ఉందో అంతే. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ బాటిల్స్ పెంచాం. అదే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంప్లీట్‌గా కొత్త బాటిల్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాటిల్ క్రియేట్ చేసాం. ఆ బాటిల్‌లో 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో జ్యూస్, ఒక దాంట్లో వాటర్, ఒక దాంట్లో మిల్క్. ఇలా 3 కంపార్ట్మెంట్స్ ఉండే ఒక బాటిల్‌ని క్రియేట్ చేసాం. అంటే ఇక్కడ ఏమైంది? కంప్లీట్‌గా స్ట్రక్చర్ అలాగే సైజ్ అంతా మారిపోయింది. సో, అలా కంప్లీట్‌గా స్ట్రక్చర్, సైజ్ అన్నీ మారిపోతే అది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్ అంటే ఇలా సైజ్, స్ట్రక్చర్ ఏం మారదు. జస్ట్ బేసిక్ డేటా టైప్ ఎలా ఉందో అలానే ఉంటుంది. కాకపోతే నంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఓకే. సో, దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రైమరీ డేటా టైప్స్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ ఓవర్‌వ్యూ ఇచ్చాను. ఇంట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే ఏంటి? ఇలాగా. నెక్స్ట్ వీడియోలో
డీటెయిల్డ్‌గా ఇంట్ డేటా టైప్ గురించి, ఫ్లోట్ డేటా టైప్ గురించి ఇలా ఈచ్ డేటా టైప్ గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇది డేటా టైప్స్ ఇన్ సి ఇంట్రొడక్షన్. సో, ఈ వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే వెంటనే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ వెంటనే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.